రాత్రంతా ప్రయాసపడ్డాడట. రాత్రంతా ప్రయాసపడితే ఏమీ దొరకలేదు. మనం కూడా చూడండి, మన శక్తి చొప్పున ప్రయాసపడదామనుకుని మన తెలివితేటల్ని మన ఆలోచనలు పెట్టి మనం ఎంత ప్రయాసపడతామో అలాంటప్పుడు మనకి ఏమీ దొరకనివ్వదు. మనము ప్రయాస వెనక దేవుణ్ణి మనం పెట్టుకున్నట్టయితే ఇక అది రుజువుపరచడానికి ఇదిగో పేతురు గారికి తొలి అనుభవాన్ని రుచి చూపించాడు. అంటే యేసును వెంబడించడం ద్వారా యేసు యొక్క సామర్థ్యం ఏమిటో తొలి అనుభవాన్ని చూశాడు పేతురు గారు. మొట్టమొదటి అనుభవం ఏంటో తెలుసా? ఆ రాత్రంతా శ్రమ పడిన ఒక్క చేప కూడా దొరకలేదు. తొలి అనుభవం ఏంటో తెలుసా? ఇక దొరకకపోయినా నీ మాట చొప్పున వేస్తానన్నాడు. అంతే. ఏమన్నాడు? నీ మాట చొప్పునయ్యా. మనం కూడా కొన్ని సందర్భాలలో మన పరిస్థితులకు అనుగుణంగా కొన్ని పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు, కొన్ని పరిస్థితుల్లో మనం ఇబ్బంది పడుతున్నప్పుడు కొన్ని వాక్యాలను జ్ఞాపకం చేసుకుని వెంటనే నీ మాట చొప్పునే నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు స్వస్థపరచువాడవయ్యా, నువ్వు సమస్యల్లో నుండి శోధనలో నుండి నువ్వే తప్పిస్తావయ్యా, ఇదిగో నువ్వు చేసిన కార్యాలను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీ మాట చొప్పున నేను నమ్ముతున్నాను అని అనగలిగితేనండి మన జీవితాల్లో కూడా ఇట్టి కార్యాలను